18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, తెలంగాణకు మొండి చేయి చూపుతున్న మోడీని ప్రజలు నమ్మబోరని అంటున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుల ప్రభాకర్ రెడ్డి తరఫున తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నారాయణపురం మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అడుగుతున్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుల ప్రభాకర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు కదా, ఈ అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నిక వల్ల ఏ విధమైనటువంటి ప్రజల నుంచి స్పందన లభిస్తుంది? అంటే అనుకోకుండా అసలు ఎందుకు వచ్చినటువంటి చర్చ ప్రధానమైంది. ఎవరైతే ఒక వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి మోడీ, అమిత్ షా, బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టినటువంటి ఒక లంగా, దొంగ, లఫంగా అనేటువంటి రాజగోపాల్ రెడ్డి ఆయన కాంట్రాక్ట్ కోసం ఈ ఉప ఎన్నిక వచ్చిందని చెప్పి ప్రజలకు స్పష్టత ఉన్నది. 18,000 కోట్లకు నేను కాంట్రాక్ట్ తెచ్చుకున్నాను మనం ఓరని చెప్పలే, ఆయనే ఒక టీవీ ఛానల్ చెప్పిండు. 3 సంవత్సరాల నుంచి నేను బీజేపీతో టచ్ ఉన్నా అని చెప్పేసి ఆయనే చెప్పిండు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క, ఒక నాయకుని యొక్క విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశం ఇది. ప్రజలకు అర్థమైపోయింది, ఈయన దొంగ 3 సంవత్సరాలకి ఉన్నట్టు వస్తా, కానీ ఇప్పుడు ఎందుకు పోయిందంటే ఆయనకు సంబంధించినటువంటి స్వప్రయోజనాలకు సంబంధించిన కాంట్రాక్టర్ ఇచ్చారు కాబట్టి పోయిర్రు. ఆ సందర్భంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలో సిపిఎం బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంచిగా అద్భుతంగా ఊళ్ళలో తిరుగుతూ ఉంటే, కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని బ్రహ్మరథం పడతా ఉన్నారు. మొన్న నామినేషన్ వేసినప్పుడు జరిగినటువంటి ఒక ర్యాలీనే గెలుపుకు సంకేతం అయిపోయింది, గెలిచిపోయినటువంటిది. ఇప్పుడు మేము చేసే కార్యక్రమం అంతా కూడా ఉన్న వాతావరణం చెడిపోకుండా, మాకు మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి ప్రయత్నం మేము చేయాలి. గెలుపు గురించి చర్చ లేదు, గెలిచిపోయిన అయిపోయింది. మేము తిరుగుతూ ఉన్నా, ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్గా మేము పనిచేసినప్పుడు మేము తిరుగుతూ ఉన్న వచ్చినటువంటి స్పందన కానివ్వండి, అదేవిధంగా కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు వారి ప్రచార కార్యక్రమంలో పోతున్నటువంటి వచ్చినటువంటి స్పందన కానివ్వండి, అది క్లియర్గా కనపడుతుంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది. మేము ఊళ్ళలో పోయి చెప్తా ఉంటే మాకు ఎరికే కొడుకపో 3.5 ఏళ్ళకి వాడు ఎన్నర రాలే, 18,000 కోట్లకు అమ్ముడు పోయినట్టు మాకు ఎరికే, వాడు ఎన్ని ఇచ్చినా తీసుకుంటే వేసుడే కేసీఆర్ కంటే గొప్పడు ఇవ్వలేడు మాకు అనేటువంటి మాట ప్రతి ఒక్క పేదవాళ్ళ గుండెల నుంచి వస్తుంది, పెద్ద మనుషుల గుండెలకి వెళ్ళి వస్తున్నది, అడవిల గుండెలకి వెళ్ళి వస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. 100% మునుగోడు నియోజకవర్గ కేంద్రం మీద గులాబీ జెండా ఎగరబోతా ఉన్నటువంటి స్పష్టం. మోటార్లకు మీటర్లు పెడుతున్నారు అనేది టీఆర్ఎస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారు, రైతులను కామెంట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. దాని పట్ల విష ప్రచారం మనం చేయలేదు. వాళ్ళ యొక్క బిల్లులో ఏదైతే విద్యుత్ సవరణ చేస్తున్నటువంటి బిల్లులు అవుతున్నాయో ఆ బిల్లులను తీసుకొని లోక్సభలో పాస్ చేసి రాజ్యసభలకు పోయే ముందు పెండింగ్ పడ్డది. వాళ్ళ దాని చట్టంలో పెట్టుకున్నారు, కంపల్సరీగా ప్రీపెయిడ్ మీటర్లు పెడతాము అంటే అర్థమైంది. ప్రతి ఒక్క రైతు దగ్గర పెడతాము. ఇప్పుడు గుజరాత్లో ఫ్రీగా ఇస్తున్నావా చెప్పు, నువ్వు ఇచ్చే 6 గంటల కరెంటు గుజరాత్లో ఫ్రీగా ఇస్తున్నావా, నీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, కర్ణాటకలో ఫ్రీగా ఇస్తున్నావా అది చెప్పు. నీ ఉద్దేశం ఏంది? ప్రతి ఒక్క రైతు యొక్క బావ దగ్గర మోటార్లకు మీటర్ పెట్టాలి. మనం చెప్పడమే కాదు, రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడు, అది కూడా అవును పెడితే తప్పేంది అన్నాడు. అర్థమైపోయింది కదా వాళ్ళ ఆలోచన ఏందనేది. కాబట్టి రైతులందరూ కూడా ఏకమైపోయారు, రైతాంగం అంతా కదిలింది. ఈరోజు బీజేపీకి మీటర్ పెట్టేసి మీటర్ లోపల బొందబెట్టేటువంటి పరిస్థితి కళ్ళ కనపడుతుంది. అంటే ప్రతి ఒక్క అంశం సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఉచితాలకు వ్యతిరేకం అంటాడు, ఏది చేయొద్దు అంటారు. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో పరిపాలించేటువంటి ఏ పాలక వర్గమైనా సరే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు లేని వాళ్ళని కూడా బతుకు ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఏ అగ్రరాజ్యమైనా సరే అది ఎక్కడైనా ఉంటుంది. కానీ దాన్ని ఉచితం అనడానికి లేదు, సంక్షేమం అనడానికి లేదు. ఉచితానికి వెల్ఫేర్కి చాలా తేడా ఉంటుంది, ఫ్రీకి వెల్ఫేర్కి. ఆ ఆలోచన లేనటువంటి బీజేపీ నాయకులు ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మతవాదంతో కొట్టుకు చావాలి, మతం పంచాయతీలో కొట్టుమిట్టాడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆకలిలో ఉంటే మేము చెప్పేటువంటి మతం మాటలు వింటారు, కొట్టాడలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టొద్దు. తెలంగాణలో ఈరోజు ఒక్క ఆకలి చావు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి అద్భుతమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారు అందిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు కాలంలో కట్టబెట్టాలి. రావాల్సిన 2,000 మెగావాట్ల విద్యుత్తును ఆపేసేయాలి, 20,000 కోట్లు రావాల్సిన దాన్ని ఆపేసేయాలి, ఎరువులు రావాల్సిన దాన్ని ఎరువులను ఆపేసేయాలి, ఇరిగేషన్ రాకుండా 1 రూపాయి సహకరించొద్దు, రైతు బంధుకు సహకరించొద్దు, దేనికి సహకరించకుండా కాళేశ్వరానికి జాతీయ హోదా అంటే దానికి ఇవ్వద్దు. కనీసం మునుగోడులో ఉన్నటువంటి ఫ్లోరోసిస్కి సంబంధించి 1 రూపాయినైనా సాయం చేస్తావా, అంత గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాం మిషన్ భగీరథ ద్వారా అని చెప్పేసి ఆలోచన చేస్తే దానికి రూపాయి సహకరించాం. ఇది కళ్ళ ముందులా కనపడతా ఉన్నది. మేము ఛాలెంజ్ చేసినాం, 18,000 కోట్లు నువ్వు రాజగోపాల్కి ఇచ్చినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మునుగోడు నియోజకవర్గాన్ని కేటాయించు, మా అభ్యర్థిని మేము పోటీ నుంచి తప్పించి మీకు ఏకగ్రీవం ఇచ్చేస్తామని చెప్పినాం. ధైర్యం అంతా ప్రకటించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హుజూరాబాద్ ఎలక్షన్లప్పుడు దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రాగానే గిరిజన బంధు, అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ ఓట్ల కోసం మభ్యపెట్టేందుకు ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని మరో ఆరోపణ చేస్తున్నారు. గిరిజన రిజర్వేషన్ సంబంధించి గతంలోనే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాము. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేట అంశం.
మీరు దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అన్నాం. పక్కా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 65% రిజర్వేషన్ కొనసాగుతున్నది. అట్నే రాజ్యాంగ సవరణ చేసైనా మా రాష్ట్రం వరకైనా సరే మాకు రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు ఇస్తే గిరిజనకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుకుని మేము అడిగినాం. దేశం మొత్తం పెంచుకుని మేము అడగలే. కానీ ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది వాళ్ళు. ఎవరు దొంగలు, ఎవరికి ప్రేమ లేదు గిరిజనుల మీద దయచేసి అర్థం చేసుకోండి. ద్రౌపది ముర్ము తీసుకుపోయి మేము రాష్ట్రపతిని చేసాం అనగానే గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారం కావు. 10% రిజర్వేషన్ ఇస్తామన్నాం, మాట్లాడవు. పోడు భూముల సమస్యని దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినాం, మాట్లాడడం. ఈరోజు ఎవరికైతే అసలే భూమి లేనటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనులు ఉంటారో ఇప్పుడు దళిత బంధు నడుస్తుంది కాబట్టి అదే కార్యక్రమం గిరిజనులకు కూడా గిరిజన బంధు పెడతామన్నాం. నువ్వు వ్యతిరేకమైతే చెప్పు, నేను ప్రయత్నం చేస్తున్నా. పెట్టినా చూడు కదా, నువ్వు చూడకముందుకే ఓట్ల కోసమే చేస్తున్నారు. 100% చేసే రాజకీయమేనా? దాంట్లో అనుమానం ఏముంది? నువ్వు చేసిన రాజకీయమే, నేను చేసిన రాజకీయం. ఓట్ల కోసమే చేస్తాము, రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే చేస్తే దాంట్లో అనుమానం లేదు. కానీ ఓట్ల కోసమే చేసినా ప్రజల పక్షాన చేస్తున్నా చేయట్లేదా అనేటువంటి ఆలోచన చేయి. నువ్వేమో నీ అదాని కోసం అంబానీ కోసం చేస్తావు, మేమేమో మా ప్రజల కోసం చేస్తాం. అది తేడా. అయితే బీజేపీకి భయపడే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లెంకల్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దాదాపు 100కు పైగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జీలుగా ఉండి ప్రజలను ప్రలోభ పెడుతున్న ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితిలో మునుగోడు ప్రజలు లేరు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు. విప్లవోద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు చేసి బాగా కరడు కట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఒక నియోజకవర్గం ఒక ఎంపీటీసీ పరిధిలో పోయి పనిచేస్తామని చెప్పేసి అప్పీల్ చేశారు అందరూ. ఆ మునుగోడు ఉప ఎన్నికలో మాకు కూడా పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే అవసరం లేదు, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలతో అయిపోతుంది, చాలా అద్భుతంగా ఉన్నాం, గెలిచిపోతున్నాం అంటే మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి మా ఎమ్మెల్యేలు అందరూ అప్పీల్ చేసి సరే మీ టీమ్స్ని పంపించి పనిచేయమన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది వ్యక్తులు వచ్చేసి ఎమ్మెల్యేలు వచ్చేసి చేయరు ప్రచారం, వాళ్ళ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి టీం మాత్రం వచ్చి ఇక్కడ పనిచేసిపోతుంది. ఆ క్రమంలో నేను కూడా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేను కాబట్టి మరి నా టీం కూడా రావాలి కదా, కాబట్టి నాకు కూడా ఒక ఎంపీటీసీ పరిధి పెట్టండి అని చెప్పేసి రాసినటువంటిది. కేసీఆర్ గారు వచ్చి ఆ ఊర్లో తిరిగి ప్రచారం చేస్తారు, కేసీఆర్ ఇన్ఛార్జ్ కాదు అక్కడ. ఈ కన్ఫ్యూజన్ అన్నట్టు ఇదే తలదిక్క సమాధానం తెలియక ఆగమైపోయే పరిస్థితి. అట్లా వాళ్ళ టీంలో వచ్చి మాత్రం అక్కడ పనిచేసి 100% చేస్తాయి. కేసీఆర్ గారు వస్తారు, కేటీఆర్ గారు వస్తారు, మాకున్నటువంటి అన్ని అస్త్రశస్త్రాలు అన్ని ఉపయోగిస్తాం. రాలేదు అమిత్ షా, ఎన్నడూ రాని అమిత్ షా దులాడుకుంటూ మునుగోడుకు వచ్చిండు. ఏమిటికి వచ్చిండు? మునుగోడు మీద ప్రేమతో వచ్చిండా? ఇవాళ నిన్న రాని కిషన్ రెడ్డి ఎందుకు నిన్న వచ్చి రసమాడిపోయిండు. నిర్మలా సీతారామన్ వచ్చి ఎంతో మాడిపోయింది. ఎందుకు వచ్చి వచ్చిరా మరి నిర్మలా సీతారామన్ కిషన్ రెడ్డిలు? వాళ్ళ రాజకీయం కోసం వస్తారు కదా, దాని మీద చర్చ ఏముంటుంది? నీ రాజకీయం నువ్వు చేస్తా, నా రాజకీయం నేను చేస్తా. చివరికి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనేటువంటిది చివరి చర్చ. అయితే ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఒకటే చెప్తున్నారు, 18,000 కోట్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు క్షమించారని, మునుగోడు అభివృద్ధి చెందాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అంటున్నారు. నారాయణపురం మండలం నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.